Dear students, today we are discussing and learning about 10th class Maths Chapter 1 Real Numbers. ఇప్పుడు రియల్ నంబర్స్ లో మనకు ఏమేం కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఏం నేర్చుకోవాలి అంటే ఇంట్రడక్షన్ టు రియల్ నంబర్స్ ఒక కాన్సెప్ట్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, అప్లికేషన్ ఆఫ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, ప్రూవ్ దట్ ఇర్రేషనల్ నంబర్స్ ఆర్ రివిజిటింగ్ ఇర్రేషనల్ నంబర్స్. ఈ 5 కాన్సెప్ట్స్ బాగా నేర్చుకున్నాం అనుకోండి, మనము రియల్ నంబర్స్ చాప్టర్ లో బాగా తరోగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి మార్క్సులు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇంట్రడక్షన్ టు రియల్ నంబర్స్. ఫస్ట్ రియల్ నంబర్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. రియల్ నంబర్స్, ఇంతకు నంబర్స్ అంటే ఏదో మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. నంబర్స్ గురించి మీకు తెలుసు కదా, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు రాస్తే ఈ నంబర్స్ ని ఏమంటాము? కౌంటింగ్ నంబర్స్ అంటాం. ఆల్ కౌంటింగ్ నంబర్స్ ఆర్ న్యాచురల్ నంబర్స్. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఏం నంబర్స్ అవుతాయి? న్యాచురల్ నంబర్స్. దాన్ని మనము క్యాపిటల్ ఎన్ తో డినోట్ చేస్తాం. ఈ న్యాచురల్ నంబర్స్ కి మనం 0 యాడ్ చేస్తే, అంటే అలాంగ్ విత్ 0 ఆల్ కౌంటింగ్ నంబర్స్ లేదా ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్ కాల్డ్ హోల్ నంబర్స్. అంటే ఇవన్నీ మొత్తం ఏమవుతాయి? హోల్ నంబర్స్. ఈ హోల్ నంబర్స్ లో 0తో పాటు న్యాచురల్ నంబర్స్ కూడా ఉంటాయి. తర్వాత ఈ హోల్ నంబర్స్ అంటే 0, 1, 2, 3, 4 కౌంటింగ్ నంబర్స్ తో పాటు నెగిటివ్ నంబర్స్ యాడ్ అయితే, నెగిటివ్ నంబర్స్ ఏవి చెప్పండి? -1, -2, -3 డాష్ 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 మైనస్ ఇన్ఫినిటీ వరకు ఆల్ నెగిటివ్ నంబర్స్, 0 అండ్ పాజిటివ్ నంబర్స్. ఈ 3 నంబర్స్ ను కలిపితే మనం ఏమంటామంటే ఇంటీజర్స్. ఇంటీజర్స్ ని మనము జెడ్ తో డినోట్ చేస్తాం. జెడ్ అంటే జహ్లాన్ అనే వర్డ్, జర్మన్ వర్డ్ తో ఇది ఇంటీజర్స్ వచ్చింది. జెడ్ అంటే ఏమంటే టు కౌంట్, జహ్లాన్ అంటే టు కౌంట్. ఇది జర్మన్ వర్డ్ కాబట్టి మనం జెడ్ తో డినోట్ చేస్తాం. న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్ తో ఈ అన్నిటినీ కలుపుకొని రేషనల్ నంబర్స్ ఉంటాయి. రేషనల్ నంబర్స్ ని మనము క్యూ తో, క్యాపిటల్ క్యూ తో డినోట్ చేస్తాం. ఏ నంబర్ which can be expressed in the form of p by q. q is not equal to 0 and p, q are integers. ఈ ఫామ్ లో ఉండేటివన్నీ మనకు రేషనల్ నంబర్స్ అవుతాయి. ఈ రేషనల్ నంబర్స్ లో ఇంటీజర్స్ ఉంటాయి, హోల్ నంబర్స్ ఉంటాయి, న్యాచురల్ నంబర్స్ ఉంటాయి, ఫ్రాక్షన్ టైప్ అంటే p by q ఫామ్ లో ఉంటాయి, డెసిమల్ నంబర్స్ ఉంటాయి, నెగిటివ్ డెసిమల్ నంబర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలిపితే మనకు రేషనల్ నంబర్స్. ఈ రేషనల్ నంబర్స్ తర్వాత ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏవి అంటే విచ్ నంబర్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q, q is not equal to 0, pq belongs to z. ఈ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయడానికి వీలు లేనిటివి అన్ని ఇర్రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్ నంబర్స్ ని మనము q డాష్ తో డినోట్ చేస్తాం, లేదా ఆర్ఎస్ అంటే సర్ట్స్ అని కూడా అంటాం. ఇప్పుడు చూడండి, కోడ్ డిఫరెంట్ ఇవి. ఇర్రేషనల్ నంబర్స్ అనేటివే డిఫరెంట్ అన్నమాట. ఇప్పుడు న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్ ఇవన్నిటిని ఇంక్లూడ్ చేసుకొని రేషనల్ నంబర్స్ ఉంటుంది. ఈ ఇర్రేషనల్ నంబర్స్ అనేటివి కోడ్ డిఫరెంట్. ఈ రేషనల్ నంబర్స్ ని, ఇర్రేషనల్ నంబర్స్ ని అన్నిటిని ఇంక్లూడ్ చేసుకొని ఉండేదే రియల్ నంబర్స్. ఈ మొత్తం ఒక సెట్ గా ఉంటుంది. ఇది రియల్ నంబర్స్. ఈ రియల్ నంబర్స్ ని మనము సెట్స్ గా ఎట్లా చూపిస్తామంటే క్యూ యూనియన్ క్యూ డాష్ బిలాంగ్స్ టు ఈక్వల్ టు రియల్ నంబర్స్. అంటే రియల్ నంబర్స్ అంటే రేషనల్ నంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నంబర్స్ రెండింటిని కలిపి ఉండేది రియల్ నంబర్స్ అన్నమాట. ఇప్పుడు రేషనల్ నంబర్స్ కి ఇర్రేషనల్ నంబర్స్ యొక్క ఆపరేషన్స్ గురించి ఇప్పుడు కొంచెం క్లారిటీగా నేర్చుకుందాం. ఇప్పుడు ఈ రియల్ నంబర్స్ ని మనకు ఫ్లో చార్ట్ లాగా రాసుకుంటే ఇక్కడ రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్ అని 2 టైప్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. రేషనల్ నంబర్స్ లో మనకు p by q ఫామ్, q is not equal to 0, p, q belongs to integers. ఇవి నాట్ ఏ ఫామ్ లో వస్తాయి ఇర్రేషనల్ నంబర్స్. ఇప్పుడు ఈ ఫామ్ లో ఉండేటివి, ఇప్పుడు చూడండి, ఒక ఇంటీజర్ తీసుకుందాము. -2 అనేది ఒక ఇంటీజర్. దీన్ని p by q ఫామ్ లో రాయొచ్చా? రాయొచ్చు. చూడండి, -2/1 అని రాస్తాం. ఇక్కడ q is not equal to 0. ఇవి రెండు ఇంటీజర్సే కాబట్టి ఇది రేషనల్ నంబర్ అవుతుంది. ఇప్పుడు
మైనస్ 3/5. ఇది కూడా ఒక రేషనల్ నంబరే. ఇప్పుడు రేషనల్ నంబర్స్ లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఏవి అంటే టెర్మినేటింగ్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ ని మనం డెసిమల్ గా మార్చుకోవచ్చు, డెసిమల్స్ ని ఫ్రాక్షన్ లో కూడా మార్చుకోవచ్చు. టెర్మినేటింగ్ ఫ్రాక్షన్స్, నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ అనొచ్చు లేదా రికరింగ్ అనొచ్చు. టెర్మినేటింగ్ డెసిమల్స్ ఆర్ ఫ్రాక్షన్స్, నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్స్ అంటారు. ఇవి రెండు రేషనల్ నంబర్స్ లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెర్మినేటింగ్ 1/4 ఇది ఒక ఫ్రాక్షన్. దీన్ని డెసిమల్ లకు మార్చాలంటే ఏమవుతాయి, దీన్ని డివిజన్ చేస్తాం 0.25. ఇక్కడ ఎండ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు చూడండి 1 ని 4 తో డివిజన్ చేస్తాం. 1 ని 4 తో డివిజన్ చేస్తాం. 4th వెళ్ళలేదు కాబట్టి 0 పాయింట్ పెట్టి ఇక్కడ 0 పెట్టుకుంటాం. 4 2s are 8. 10 లో 8 పోతే 2. మళ్ళీ నెక్స్ట్ 0 పెట్టుకుంటాం. 4 5s are 20. ఇక్కడ టెర్మినేటింగ్ అంటే ఎండ్ అయిపోయింది. కాబట్టి దీన్ని టెర్మినేటింగ్ డెసిమల్ అంటారు. ఇక్కడ దీనికి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ 1/3 అనుకుంటాం. దీన్ని డెసిమల్ ఫామ్ లో రాయాలి. డివిజన్ చేస్తాం. 1 ని 3 తో డివిజన్ చేస్తాం. 0 పాయింట్ పెట్టి 0 పెడతాం. 3 3s are 9. 1 మళ్ళీ 0. 3 3s are 9. ఈ విధంగా 3 అనేది రిపీటింగ్ అవుతానే ఉంటుంది. రిపీటింగ్ అవుతా ఉంటుంది కాబట్టి మనం 0.3 బార్ అని పెడతాం ఇక్కడ. అంటే 0.3333 అండ్ సో ఆన్ 3 వస్తూనే ఉంటుంది. అంటే నాన్ టెర్మినేటింగ్, ఎక్కడ ఎండ్ కావడం లేదు, అండ్ రిపీటింగ్, ఒకే నంబర్ రిపీట్ అవుతా వస్తుంది కాబట్టి అది నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్, అంటే అది కూడా రేషనల్ నంబరే. నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ ఆర్ రిపీటింగ్, ఈ రెండు ఒకటే అన్నమాట. టెర్మినేటింగ్ అవ్వు అంటే ఎక్కడ గానీ ఎండ్ కావు, ఒకే నంబర్ రిపీట్ కాదు, వేరే వేరే నంబర్స్ వస్తూనే ఉంటాయి ఎండ్ కాకుండా. అటువంటి వాటిని ఇర్రేషనల్ నంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమి అంటే పై వాల్యూ ఎంత, 22/7 అని రాస్తాం ఫ్రాక్షన్ లో. డెసిమల్స్ లో వచ్చి 3.1415. ఈ డిజిట్స్ ఇంకా పెరుగుతూనే ఉంటాయి, ఎండే కాదు. దీనికి మ్యాథమెటిషియన్ అయిన శ్రీనివాస రామానుజం గారు పై వాల్యూని సమ్ మోర్ డిజిట్ లో చెప్పినారు. చాలా పెద్ద విలువ చెప్పినారు అనమాట. ఎక్కడ గానీ అది ఎండే కాదు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అదే విధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ 2, √2, √3, √5, √7, √11 ఇవన్నీ ఇర్రేషనల్ నంబర్సే అవుతాయి. ఇవి కాకుండా ఇప్పుడు చూడండి, మనకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే 2√36 ఇది కూడా రూట్ లోనే ఉంది. ఇది రేషనల్లా ఇర్రేషనల్లా అని అడుగుతారు. ఇది రేషనల్లా ఇర్రేషనల్ అంటే ఏం చేయాలి, ఫస్ట్ 36 కి పర్ఫెక్ట్ స్క్వేర్ కదా ఇది, అంటే 6 × 6, 6 6 are 36 అంటే 6 స్క్వేర్ రాయొచ్చు. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ కాబట్టి మనకు ఇది ఏమైపోతుందంటే 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6 వచ్చేస్తుంది. అది 6 అనేది రేషనల్ నంబరా ఇర్రేషనల్ నంబరా, రేషనల్. కాబట్టి ఇది ఇర్రేషనల్ నంబర్ కాదు, రేషనల్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి ఇంకో ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ ఆఫ్ 343. ఇప్పుడు 343 కి క్యూబ్ రూట్ ఆఫ్ అంటే ఏమి 7 × 7 × 7, 7 క్యూబ్ ఆఫ్ 3 అంటే దీని వాల్యూ ఏమొస్తుంది, 7 వచ్చేస్తుంది. అంటే ఇది రేషనల్ నంబర్. అదేవిధంగా 3√10. ఇప్పుడు 10 కి క్యూబ్ లాగా మనం రాయగలుగుతామా, రాయలేం. కాబట్టి ఇది ఏం నంబర్ అంటే ఇర్రేషనల్ నంబర్. మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ గానీ పర్ఫెక్ట్ క్యూబ్స్ గానీ వచ్చినప్పుడు, క్యూబ్ రూట్ ఆఫ్ అని వచ్చినప్పుడు అవి రేషనల్లా ఇర్రేషనల్లా కనుక్కొని చెప్పాల్సి వస్తుంది. 3√10 అన్నప్పుడు ఇది క్యూబ్ రూట్ ఆఫ్ √10 అంటే √10 కి క్యూబ్ ఏ నంబర్ కైనా వస్తుందేమో చూసుకోవాలి, రాదు. కాబట్టి ఇది ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. సమ్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 3/5 అంటే డినామినేటర్ లో ఏముందో చూసి అది టెర్మినేటింగా నాన్ టెర్మినేటింగా అనే చెప్పేయచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏముందంటే 5 ఉంది, అంటే 2m × 5n.
ఎమ్ ఎన్ అనేది వేరియబుల్స్ ఏ నంబర్ అయినా పెట్టుకోవచ్చు, స్క్వేర్ 2 పెట్టుకోవచ్చు, 1 పెట్టుకోవచ్చు, 3 అంటే దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కుంటే ఈ ఫామ్ లో గన వస్తే అవి టెర్మినేటింగ్ అవుతాయి, టెర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3/5 అన్నాం, ఇక్కడ 3 ఉంది, 5 అంటే 1 ఉన్నట్టు, ఏమి లేదంటే పవర్ 1 ఉన్నట్టు, ఇంటూ 2 to the power of 0 పెట్టుకున్నాం పవర్, అంటే m కి బదులు 0 పెట్టుకున్నాం, అంటే అది 1 అయిపోతుంది కదా. ఎనీ టు ది పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అవుతుంది దాని వాల్యూ. ఇది ఈ ఫామ్ లో వచ్చేసింది కాబట్టి ఇది టెర్మినేటింగ్ నంబర్ అవుతుంది. నెక్స్ట్ 13/20, ఇక్కడ డినామినేటర్ ఏముంది 20, 20కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కుంటాం. 2 10s are 20, 2 5s are 10, అంటే 2 into 2 into 5, 2 square into 5, అంటే ఏం లేదంటే 5 power 1. ఇప్పుడు మనం దాన్ని 13/2 square into 5 to the power of 1 రాస్తున్నాం కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ 6/125, 125 కూడా మనం ఏం కనుక్కోవాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కోవాలి. 5తో వెళ్తుంది, 5 2s are 5 5s are 5 5s are 25, అంటే ఇక్కడ 5 క్యూబ్, ఇక్కడ 5 క్యూబ్ రాస్తాము, ఇంటూ 2 to the power of 0 పెట్టుకుంటాం, 2 power 0 పెట్టుకుంటాం, కాబట్టి ఇది కూడా టెర్మినేటింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3/16, 3/16 అంటే ఇది కూడా 16 చూడండి, 16 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కుంటే 2 8s are 16, 2 4s are 8, 2 2s are 4, అంటే 2 to the power of 4, 2 to the power of 4 into 5 to the power of 0 పెట్టుకుంటాం. ఇక్కడ మనకి ఈ ఫామ్ లో వచ్చేసింది 2 to the power of m into 5 to the power of m, ఈ ఫామ్ లో వచ్చింది కాబట్టి డినామినేటర్ ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇప్పుడు నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ ఆర్ రిపీటింగ్ రెండు ఒకటే అనమాట. 2/7, ఇప్పుడు 2/7 అంటే ఇక్కడ డినామినేటర్ లో ఏముంది 7, అంటే ఇది 2 to the power of m into 5 to the power of n, ఈ ఫామ్ లో రావడం లేదు. 7 అనేది ప్రైమ్ నంబర్ కాబట్టి దీనికి రాదు, ఇది నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ అవుతుంది. నెక్స్ట్ 11/9, 9 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కుంటే 3 3s are 9, 3 స్క్వేర్ వస్తుంది, 3 స్క్వేర్ ఉంది మనకి, ఇక్కడ 2 5 ఈ రెండే ఉన్నాయి ఫ్యాక్టర్స్ గా, 3 అనేది లేదు కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. నెక్స్ట్ 5/21, 21 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కోండి, 3 7s are 21, 3 into 7, ఇక్కడ 3 into 7 ఈ రెండే వచ్చినాయి అనమాట ఫ్యాక్టర్స్, ఇక్కడ 2 గానీ 5 గానీ రాలేదు కాబట్టి ఇవి టెర్మినేటింగ్ కాదు, నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్ వస్తుంది అనమాట. దీన్ని డివిజన్ చేయండి కావాలంటే మనకు రిపీట్, నాన్ టెర్మినేటింగ్ కాదు, రికరింగ్ ఏదో నంబర్ వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చేద్దాం 11/9, ఇది చేద్దాం, 9 1s are 9 ని డివిజన్ చేస్తే 1.222, అంటే 2 అనేది రికరింగ్ నంబర్ వస్తుంది. ఆన్ రియల్ నంబర్స్, రియల్ నంబర్స్ లో ఆపరేషన్స్ అంటే ఏమి, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్స్, ఈ 4ని ఆపరేషన్స్ అంటాం. ఇప్పుడు మనము రేషనల్ నంబర్ ని, అంటే రేషనల్ నంబర్స్ లో ఇర్రేషనల్ నంబర్స్ లో ఎలా ఉంటాయి, 2 రేషనల్ నంబర్స్ ని అడిషన్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా, డివిజన్ చేసినా ఏం నంబర్ వస్తుందంటే రేషనల్ నంబరే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేసుకొని చూడండి, 2 రేషనల్ నంబర్స్ వేసుకొని అడిషన్ చేయండి, రేషనల్ నంబరే వస్తుంది. ఈ విధంగా అన్ని ఆపరేషన్స్ లో మీరు ట్రై చేయండి. అదే విధంగా 2 ఇర్రేషనల్ నంబర్స్, 2 ఇర్రేషనల్ నంబర్సే తీసుకొని మనము అడిషన్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా, డివిజన్ చేసినా ఒకసారి either రేషనల్ నంబర్ అయినా రావచ్చు, లేదంటే ఇర్రేషనల్ నంబర్ రావచ్చు. అంటే either రేషనల్ ఆర్ ఇర్రేషనల్ నంబర్, ఇది రావచ్చు, లేదంటే అది కూడా రావచ్చు. ఒక రేషనల్ నంబర్, 1 రేషనల్ నంబర్ విత్ ఇర్రేషనల్ నంబర్,
ఒక ఇర్రేషనల్ నంబర్తో అడిషన్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా, డివిజన్ చేసినా మనకు ఇర్రేషనల్ నంబరే వస్తుంది. ఖచ్చితంగా ఇదే వస్తుంది అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి. 1 మార్క్ ఇంపార్టెంట్. మీరు ఇది బాగా విన్నారు కాన్సెప్ట్ అంటే ప్రాక్టీస్ చేయడానికి నేను ఒక 5 బిట్స్ ఇస్తాను. మీరు చేయగలుగుతారేమో చూడండి. పై ఈజ్ an డాష్ నంబర్. హోల్ నంబరా, రేషనల్ నంబరా, ఇర్రేషనల్ నంబరా, ఇమాజినరీ నంబరా? పై అనేది ఏ నంబర్ అనేది మీరు ఇక్కడ రాయాల్సి వస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్? ఏ నంబరు ఇర్రేషనల్ నంబర్? మీకు √3 ఇంటూ √12. √3 ఇంటూ √12 అంటే √3 ఇంటూ √12 ని 3 ఇంటూ 4. 3 4s are 12 గా రాసుకుంటాం. √3 ఇంటూ √3 ఇంటూ √4. √3 ఇంటూ √3 3. √4 పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి 2 వస్తుంది. 3 2s are 6. దీని వాల్యూ ఏమొచ్చేస్తుంది? 6. 6 వచ్చినప్పుడు అదేమవుతుంది? రేషనల్ నంబర్ అవుతుంది. ఇది రేషనల్ నంబర్ కాదు. ఇప్పుడు √5 ఇంటూ √5 అంటే √5 ఇంటూ 5 అంటే √25. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ 5 అయిపోతుంది. ఇది రేషనల్ నంబర్. ఇప్పుడు √9 ఇంటూ √2. √9 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఇది 3 ఇంటూ √2 వస్తుంది. ఇక్కడ 3 ఇంటూ √2 అంటే √2 అనేది ఇర్రేషనల్ నంబర్ కాబట్టి ఆప్షన్ సి అవుతుంది. ఇక్కడ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. 2 ఇంటూ 3 6. 6 అనేది రేషనల్ నంబర్. ఈ విధంగా మీరు కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటూ రాయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ మేక్ రియల్ నంబర్స్? న్యాచురల్ నంబర్ అండ్ హోల్ నంబర్స్. బి ఇంటీజర్స్ అండ్ రేషనల్ నంబర్స్. సి రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్. డి ఇంటీజర్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్. ఫోర్త్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్? ఇన్కరెక్ట్ అయిండేది ఏదో గుర్తించి రాయాలి. ఎన్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జెడ్. జెడ్ అంటే ఇంటీజర్స్. ఇంటీజర్స్ లో ఎన్ అనేది సబ్సెట్ గా ఉందా? బి ఆప్షన్. డబ్ల్యూ ఈజ్ సబ్సెట్ ఆఫ్ క్యూ. జెడ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆర్. డి క్యూ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జెడ్. దీంట్లో ఇన్కరెక్ట్ గా ఉండేది ఏదో గుర్తించి మీరు రాయాలి. ఫిఫ్త్ క్వశ్చన్. ప్రోడక్ట్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నంబర్స్. 2 ఇర్రేషనల్ నంబర్స్ ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేస్తే, 2 ఇర్రేషనల్ నంబర్స్ ని మల్టిప్లికేషన్ చేస్తే ఆల్వేస్ రేషనల్ నంబర్ అవుతుందా, ఆల్వేస్ ఇర్రేషనల్ నంబర్ అవుతుందా? ఈదర్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. డి వచ్చి 0. ఏదో మీరు నాకు కామెంట్ లో ఆన్సర్స్ పెట్టండి.